తెలుగు వాళ్లకు ఉగాది ఎంత ప్రత్యేకమైన పండగో కర్నూలు జిల్లా వాసులకు ఉగాది తర్వాత రోజు కూడా అంతే ప్రత్యేకం. ఆచి చికెన్ మసాలా. ఎందుకంటే ఈ జిల్లాలో జరిగే ఓ వింత పండుగ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. దాని పేరే పిడకల సమరం. ఎస్, మీరు విన్నది నిజమే. పేడను సేకరించి పిడకలను తయారు చేసి వాటిని ఒకరిపై ఒకరు విసురుకుంటూ సాగించే పోరాటమే ఈ పిడకల సమరం. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామం పిడకల సమరానికి ప్రాచుర్యం పొందింది. ఇక్కడ ఉగాది తర్వాత రోజు జరిగే ఈ సమరంలో పాల్గొనేందుకు వేలాది మంది ప్రజలు 2 గ్రూపులుగా విడిపోతారు. వీరభద్రస్వామి, భద్రకాళీదేవి పేర్ల మీదుగా ఏర్పడే ఈ 2 గ్రూపులు విడిపోయి అరగంట పాటు ఒకరిపై ఒకరు పిడకలను విసురుకుంటూ ఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దీనికి ఓ పురాణ కథ కూడా చెప్తారు. పురాణాల ప్రకారం వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారి మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం నచ్చని ఇరు వర్గాల వాళ్ళు పురాణ కాలంలో పేడతో కొట్టుకున్నారట. ఆ తర్వాత వారు కలిసిపోయి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారట. ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది అని చెప్తారు. అమ్మవారి తరపు మనుషులుగా కురబ, యాదవ్ వర్గాలు నిలిస్తే అయ్యవారి తరపున మనుషులుగా లింగాయత్ల వర్గం ఏటా పిడకల సమరానికి సై అంటూ ఉంటుంది. పిడకల సమరాన్ని చూసేందుకు కర్నూలు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కైరుప్పల గ్రామానికి తరలివచ్చి ఈ ఆసక్తికర సమరాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఆచి చికెన్ మసాలా.